మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ కోవాటు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్న కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగానే ఎఫ్ఎస్ఎల్కు నిప్పు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు మాయం చేయాలనే ప్రయత్నం ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు. అసలు మరి 10 సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఓటుకు నోటు కేసు ఉన్నది. ఈ 12 సంవత్సరాలుగా కూడా బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది. మరి శిక్ష ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారికి? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది బీజేపీ బీఆర్ఎస్ఆ? బీజేపీ 12 సంవత్సరాల నుండి ఓటుకు నోటు కేసు బెంచ్ మీదకి రాకుండా, దాని తీర్పును ఇవ్వకుండా, కనీసం దాన్ని వేగవంతం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది ఎవరు? మోడీ గారు. ఇక్కడ రాష్ట్ర నాయకులుగా ఉన్న బండి సంజయ్ గారు, ఇక్కడ రాష్ట్ర నాయకులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ఇదే 2 సార్లు ఎంపీగా గెలిచిన అరవింద్ గారు. మీకు సోయి లేదా? ఒక కేసును బెంచ్ మీదకి రాకుండా 11 సంవత్సరాలు ఆపే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలుగా మీకే ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు శిక్ష పడకుండా ఇన్నాళ్ళు కాపాడింది మీరే, బీజేపీ. ఇక అదొకటి. ఇంకోటి, మంత్రి ఉత్తమ్ కుమార్ బీఆర్ఎస్ కోవాటు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరాలని ఎప్పుడో అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళే ఆపిన్లు అనేది ఒక ప్రచారం ఉన్నది. ఇప్పుడు ఎవరెవరైతే మంత్రి పదవుల్లో ఉన్నారో మంత్రులు అందరు కట్టకట్టుకొని పోయి బీఆర్ఎస్లో జాయిన్ అయిదాం, ఇక కాంగ్రెస్ వచ్చే పరిస్థితే లేదు అని నిరాశలోకి వెళ్ళిపోయింది. ఇంకో పెద్ద ఇప్పుడు చెప్పినైనా కానీ ఇది ఎప్పుడో చెప్పాలి బీజేపీ లీడర్లు. అట్లా చెప్తే అసలు కాంగ్రెస్ గెలవకపోవు. వీళ్ళు చాలా నిజాలు చెప్పలే బీజేపీ వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు ఈయన ఏమంటాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్కు కోవట్ అంటాను, కానీ ఆయన డబ్బులు కూడా చెప్పిండు కదా. ఆయన గెలవడానికి డబ్బులు పంపిణని చాలామందికి డబ్బులు పంపిండు కేసీఆర్ గారు. గెలిస్తే మళ్ళీ ఏమో ఒక 5-6 సీట్లు తక్కువ పడితే మళ్ళీ బీఆర్ఎస్లోకి రాండి అని కొంతమందికి డబ్బులు ఇచ్చి, వాళ్ళ ప్రచారానికి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకు ఈయన ప్రచారం చేయించాను. కొందరు బీఆర్ఎస్ వాళ్ళని స్వయంగా బీఆర్ఎస్ లీడర్లే ఓడించిండ్లు. వాళ్ళ గెలిచే వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు డబ్బులు పంపారు. గెలిచే అవకాశం ఉన్నా కూడా బీఆర్ఎస్ లీడర్లకు బీఆర్ఎస్ అధిష్టానం డబ్బులు పంచలేదు అనేది ఒక అపనింద ఉన్నది, ఆరోపణ ఉన్నది. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరు అనేది ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు అసలు నిజాన్ని బయటపెట్టిండు. కేసీఆర్ గారికి ప్రతిపక్షమని చూడకుండా, స్వపక్షమని చూడకుండా చాలామందికి ఎన్నికల్లో డబ్బులు పంచిండు. ఒక్కొక్క తలికాను బట్టి ఒక్కొక్క రేట్ ఇచ్చి మరీ డబ్బులు పంచిండు అనేది ఇది ఓపెన్ సీక్రెట్, ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం రాజకీయాలలో. దాంట్లో ఇప్పుడు మొత్తం ఆ దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు చెప్తున్నాడు ధర్మపురి అరవింద్ గారు. ఇది ఎప్పుడో అయిపోయిన ముచ్చటి. దానివల్ల ఇప్పుడు నువ్వు చెప్తే దానివల్ల లాభం కూడా లేదు.